సుశాంత్ రాజ్పుత్కి సంబంధించినటువంటి కేసు ఏమవుతుందో చూడాలి. తన ఆత్మహత్య అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. అప్పట్లో ఆదిత్య ఠాకరే పేరు బలంగా వినిపించింది. ఎందుకంటే సుశాంత్ వాళ్ళ పిఏకి సంబంధించి ఒక వారం రోజుల ముందు, అంటే ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి ఒక వారం రోజుల ముందు దిశా సెలియన్ చనిపోయింది. దాంట్లో దాదాపుగా ఒక 6 రోజుల తర్వాత సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య చేసుకున్నాడు బాంద్రా ఫ్లాట్లో. వాస్తవంగా అప్పట్లోనే బాగా జరిగినటువంటి ప్రచారం ఏంటంటే అతను ఒక ప్రోగ్రామ్కి వెళ్ళాడని, ఈ ఈవెంట్లా అంటే పబ్బు లాంటి దానికి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఆదిత్య ఠాకరే ఉన్నాడు, అట్లాగే మరికొంతమంది ఎన్సీపీకి సంబంధించిన నాయకులు, వీళ్ళందరి పిల్లలు ఉన్నారు. వాళ్ళందరి సమక్షంలో దిశా శాలిని ఎవరైతే ఉందో సుశాంత్ రాజ్పుత్ పిఏ, అమ్మాయిని లైంగికంగా వేధించారు, అత్యాచారం చేశారు, గ్యాంగ్ రేప్ చేసి హత్య చేశారు అంటూ అప్పుడు జరిగినటువంటి ప్రచారం. అయితే దాన్ని పోలీసులతో సహా అందరూ కలిసి బెదిరించి బలవంతంగా దాన్ని పక్కన పెట్టించడంతో బాధపడ్డటువంటి సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పట్లో ప్రచారం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి, అప్పట్లో ప్రభుత్వం ఉన్నటువంటిది ఉద్ధవ్ ఠాకరే వాళ్ళ ప్రభుత్వమే కాబట్టి తనని కాపాడడానికి అట్లాంటి ప్రయత్నం జరిగింది. ఇప్పుడు దిశా శాలినికి సంబంధించినటువంటి ఆమె తండ్రి ఒక పిటిషన్ కంప్లైంట్ ఇచ్చారు ఆదిత్య ఠాకరే మీద అభియోగం మోపుతా దాని మీద విచారించమని. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది అన్నటువంటి చూడాలి.